హాయ్. హలో, వెల్కమ్ బ్యాక్ టు స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు స్నాక్స్ టైం. సరే, చెప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్న వర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. అన్నిటికీ నా బుద్ధి చెప్పమంటే మంచిగా చెప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్న వర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. ఈరోజు టిఫిన్ చేసుకోవద్దు సాయంత్రం అని ఆర్డర్ పెట్టింది మా అమ్మాయి. ఇక్కడ మెయిన్ రోడ్ దగ్గర కూడా ఉంటాయి సమోసాలు, జిలేబీలు, కానీ వద్దని చెప్తాను నేను. కానీ శివనాగిరెడ్డి అని మంచి షాప్ ఉంది, స్వీట్ షాపు. స్నాక్స్, స్వీట్స్ మంచిగా ఉంటాయి. ఒకసారి టేస్ట్ చూసాము, అందులోనే సమోసా కూడా. నేను ఎప్పుడు చూసానంటే మా అమ్మాయిని ఎన్పిటిఎల్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు, చాలా దూరం వెళ్ళాం కదా ఎగ్జామ్కి, మౌలాలీకి వెళ్ళాము. దారిలో బాగా నీరసం వచ్చింది ఎగ్జామ్ రాసి వచ్చేటప్పుడు. అప్పుడు చూసేసరికి కరెక్ట్గా శివనాగిరెడ్డి అని బోర్డు ఉంది, స్వీట్ షాప్ అని. ఆటోని ఆపి అక్కడికి వెళ్ళి తీసుకొని టేస్ట్ చూసాం. ఇక అప్పటి నుంచి బాగుంది. ఫస్ట్ టైం మేము ఆర్డర్ పెట్టాం, చూపించు. జిలేబీ సమోసా. ఏంటి, ఏం సమోసా? ఆలు ఆలు సమోసా. 4 అయింది కదా. ఎప్పుడు ఇడ్లీ కానీ అట్లు కానీ పోసుకుంటాం, లేకపోతే పూరీ చేసుకుంటాం సండే. ఆనియన్ దోశ కానీ. ఈరోజు వద్దమ్మా మనం ఆర్డర్ పెట్టుకుందామని కొన్ని స్నాక్స్ ఆర్డర్ పెట్టుకుంటా ఇవి పెట్టింది అనమాట. చక్రాలు, ఇంకేం పెట్టాము, గట్టి చెక్కలు, గవ్వలు అవి పెట్టుకుంది ఆర్డర్. కారపూస ఈ మధ్య నేను చేయలేకపోతున్నాలే కొంచెం కారపూస కూడా, అందుకని ఆర్డర్ పెట్టుకుంటానంది. సరేనన్న, ఎట్లాగో ఇవి కూడా పెట్టేసుకుంది. సమోసాను, జిలేబీ కూడా బాగా నీట్గా వచ్చింది, రౌండ్గా వచ్చింది చక్రంలాగా జిలేబీ. ఫస్ట్ ఏం తింటావా? జిలేబీ తిని సమోసా తింటావా? స్వీట్ తిని హాట్ తినాలి కదా. స్వీట్ తింటే కొంచెం తిక్కగా ఉంటుంది, తీపి తినేసరికి. తర్వాత హాట్ తినాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది అని నేను అనుకుంటా. మీరైతే ఎలా తింటారో చెప్పండి ఫ్రెండ్స్. స్వీట్ తిన్నాక హాట్ తింటారా? హాట్ తిన్నాక స్వీట్ తింటారా? మేమైతే స్వీట్ తర్వాతే హాట్ తింటాం. ఆలు సమోసా కూడా బాగుంది, నేను చూశాను అక్కడ. ఇవ్వండి, నాకైతే బొట్టు బిళ్ళ పెట్టింది మ్యాచింగ్. అమ్మ పింక్ అని, బేబీ పింక్ జాకెట్ ఉందని, పైట్ చెంగు కూడా బేబీ పింక్ వచ్చిందని. తను మాత్రం బొట్టు పెట్టుకోవట్లేదు. ఎంత బతిలాడానో బొట్టు పెట్టుకోమా అంటే పెట్టుకోవట్లేదు అసలు. రోజు పెట్టుకుంటా కదా షర్ట్స్, అన్నీ గమ్ముపోయినాయి అసలు. ఎన్ని బొట్టు బిళ్ళ ప్యాకెట్లు, ఏది డబ్బా ఏది, అది అక్కడ పడేసింది. పెట్టుకోమంటే ఇది ఒళ్ళో పెట్టుకో. అసలు ఎన్ని డబ్బాలు, 3 డబ్బాలు ఉన్నాయి ఇలాంటివి. ఇందులోనే నాకు పింక్ పెట్టింది, బేబీ పింక్ కలరు బొట్టు. నేను అసలు పెట్టుకోను, చిన్నప్పటి నుంచే పెట్టుకోను. అట్లాంటిది ఇవాళ పెట్టింది నాకు. రాత్రి ఒకటి పెట్టింది, ప్యారెట్ గ్రీన్ ఒకటి కథ చెప్తుంటే రాత్రి పెట్టింది. ఇందులోనే ఉంది లెమన్ ఎల్లో గంధం కలర్ మ్యాచింగ్ షర్ట్. కానీ పెట్టుకోలే అసలు. ఎన్ని బొట్టు బిళ్ళలో ఫ్రెండ్స్ అసలు, చూసావా ఎన్ని ఉన్నాయో అసలు. ఇలాంటివి ఇంకా 2 పెట్లు ఉన్నాయి. కొంటుంది ఇలా పెడుతుంది, కానీ పెట్టుకోవట్లే మొహానికి. పెట్టుకున్నా నల్లది ఒక 4 అంతా. సరే తిను, 4 అయిపోయింది కదా. హాలిడే రోజు చీకటి పడిపోతుంది. ఈ రోజైనా కదా మధ్యాహ్నం చెప్పి పెడదాం అనుకున్నా, కుదరలా. కొంచెం నిద్రపోయాం ఇద్దరం. ఇల్లు క్లీన్ చేసేసి బట్టలు ఉతుక్కొని నిద్రపోయాం అన్నం తిని. ఇక ఇప్పుడు మొదలెడతాం. ఇది తిన్నాక టేస్ట్ చూపు ఎలా ఉందో మన ఫ్రెండ్స్కి టేస్ట్ చూద్దామా. శివనాగిరెడ్డి, ఇది నేను ఎవరిది ప్రమోట్ చేయట్లేదు. నేను కొనుక్కున్నది చెప్తా, ఏ షాప్లో కొనుక్కున్నానో చెప్తాను అంతే. వాళ్ళ కోసం ప్రమోట్ చేయటం అట్లా ఏమీ ఉండదు. తీసుకో, మేము కొనుక్కున్నది చూపిస్తాం. బట్టల షాప్ పేరు నేను ప్రమోట్ చేయటం కాదు, ఏమి బట్టలు నా శారీస్ కొనుక్కున్నా అని ఒకదానికి ఒక పేరు కూడా పెట్టాము. నేను వాళ్ళకి ప్రమోషన్ ఏం కాదు. నేను అక్కడ కొనుక్కున్నాను, క్వాలిటీ బాగుంది, నేను కట్టుకున్నా ఫీల్ బాగుంది అని చెప్పాను అంతే. ఏ షాప్లో కొనుక్కుంటే ఆ షాప్ పేరు పెడతాను అంతే. తప్పే ఉంది, అంతే కదా. బాగుంది, జిలేబీ బాగుంది, కానీ కొంచెం గట్టిగా ఉంది. తిను, నీకు ఎలా ఉంది? బాగుంది. పట్టుకో. సమోసా ఎలా ఉందో చెప్తాను. బాగుంది. ఆలు సమోసా చాలా బాగుంది, లోపల ఆలు కర్రీ బాగుంది. కర్రీ బాగుంది,
స్నాక్స్ తిన్నాక కథ చెప్తా. బాగుందమ్మా సమోసా, నాకైతే బాగుంది, కారంగా కూడా బాగుంది. చలికాలం కదా, కారం తింటే కొంచెం బాగుంటుంది. ఈ మధ్య నాతో పాటు అక్షయ్ కూడా ఒక కప్పు కాఫీ తాగుతుంది. కొంచెం పెద్దదాని మా అమ్మ వేడిగా కాఫీ తాగు చలికాలం కదా అంటే చిన్నగా కొంచెం తాగుతుంది. ఇంతకుముందు మిల్క్ ఒక గ్లాసు తాగేది, అది మానేసింది. ఇంకా బూస్ట్ హార్లిక్స్ అవి కూడా మానేసింది. ఒక కప్పు కాఫీ తాగుతుంది నాతో పాటు. నా ఫ్రెండ్ కదా, ఈవినింగ్ ఒక మంచి కాఫీతో స్టార్ట్ అయ్యింది ఇంటికి వచ్చాక మా ఇద్దరు. మన దినచర్య అదే కదా, ఈవినింగ్ ఒక చిన్నగా 2 కప్పుల్లో, లేకపోతే ఒక కప్పు పెద్ద గ్లాస్ కూడా వేస్తాను నేనైతే. పెద్ద గ్లాస్ మన వీడియోలో కూడా చూశారు కదా, పెద్ద గ్లాస్ పట్టుకుంటా కానీ హాఫ్ పోసుకుంటా, గ్లాస్తో తాగితే ఇష్టం నాకు. అయితే ఈవినింగ్ మా దినచర్య ఏంటంటే కాఫీతో స్టార్ట్ అయ్యింది ఇంటికి వచ్చాక. పొద్దున్న లేసాక కూడా ఒక కాఫీతో స్టార్ట్ అయ్యిద్ది నా వంట. ఒక కప్పు కాఫీ పడ్డాకే మొదలయ్యిద్ది నా పని. ఇందాకని కాదులే, రోజు మేము ఒక్కళ్ళమే కాదుగా ఈ బిల్డింగ్లో ఉండేది. శారీస్ చూపించేటప్పుడు, కథ చెప్పేటప్పుడు గేట్ కొంచెం మోగుతుంది, ఏమనుకోవద్దు ప్లీజ్, కన్సిడర్ చేయండి ప్లీజ్. గేటు కొంచెం మోగుతుంది కదా, మేము ఒక్కళ్ళమే కాదుగా ఈ బిల్డింగ్లో ఉండేది, మనం అందరూ వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు కాబట్టి ఏమనుకోవద్దు. చప్పుడు వచ్చింది గేటు కిర్రని, లేకపోతే గేటు టపీమనేసి, ఏమనుకోవద్దు. మా కథ ఎలా ఉందో చెప్పండి. ఈరోజైతే స్నాక్స్ తింటున్నాం, 4:30 అయిపోతుంది టైము. ఫాస్ట్గా తినే కథ చెప్దాం, సరేనా? బాయ్ ఫ్రెండ్స్, బాయ్.